నీట్ పరీక్ష మే 3వ తారీఖున జరగబోతోంది. మీ అందరికీ తెలిసిందే, ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో చాలామంది తల్లిదండ్రుల విద్యార్థుల కోరిక డాక్టర్ అవటం. ఈ డాక్టర్ కళ అనేది 10th తర్వాత స్టార్ట్ అయ్యి కొంతమంది 2 సంవత్సరాల్లో పూర్తి చేసుకోగలుగుతున్నారు, కొంతమంది 3-4 సంవత్సరాలు కూడా పడుతుంది. అటువంటి కాంపిటీషన్లో ఈ రోజున నీట్ ఎగ్జామినేషన్ జరుగుతోంది. సుమారుగా ఆల్ ఇండియాలో 20 లక్షల నుంచి 25 లక్షల మంది పోటీ పడుతుంటే మనకున్న మెడికల్ సీట్లు, ఫ్రీ సీట్లు 1,00,000 మాత్రమే. అదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 60,000 నుంచి 70,000 మంది విద్యార్థులు పోటీ పడుతుంటే అందులో మనకున్న సీట్లు, ఫ్రీ సీట్లు అయితే కనుక సుమారుగా 4,000 మాత్రమే. అదే తెలంగాణలో చూసుకుంటే ఒక 70,000 మంది కనుక మనకి నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి పోటీ పడుతుంటే సుమారుగా 7,000 మాత్రమే ఫ్రీ సీట్స్ ఉన్నాయి. కానీ ఈ ఎగ్జామ్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన ఎగ్జామినేషన్. నేషనల్ వైడ్గా, ఇండియా వైడ్గా ఈ 20-25 లక్షల మంది ఒక్క నీట్ ఎగ్జామ్ మాత్రమే రాస్తున్నారు. మరి ఈ నీట్ ఎగ్జామ్ అనేది ఎన్టీఏ అనే ఒక ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేస్తుంది. డెఫినెట్గా ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఆస్పిరెంట్స్ ఆఫ్ ద మెడికోస్. కానీ ఎగ్జామ్ అనేది ఇన్ని లక్షల మందికి ఒకేసారి ఆఫ్లైన్లో ఒకే టైంలో ఒకే రోజు జరగటం అనేది చాలా కష్టమైన పని, నిజమే. కానీ దానికి చాలా ప్రణాళికాబద్ధంగా ఎన్టీఏ గవర్నమెంట్స్, డిఫరెంట్ స్టేట్స్ గవర్నమెంట్స్కి ఇచ్చి, గవర్నమెంట్స్ ఈరోజు కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతి డిస్ట్రిక్ట్లోనూ రేపొద్దున ఈ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఈ జరిగేటప్పుడు డెఫినెట్గా చాలా వరకు బాగా చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రతి ఏడాది ఎగ్జామ్ అయిన తర్వాత పిల్లలు చెప్పే ప్రాబ్లమ్స్ వింటుంటే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఇది ఏదో నా శ్రీ గోసలైట్స్ వ్యవస్థ గురించో లేదంటే ఇంకోటో దాని గురించి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టలేదు. పేరెంట్స్ యొక్క బాధలు చూస్తున్నాం, పిల్లల యొక్క బాధలు చూస్తున్నాం, వాళ్ళు పడే కష్టం చూస్తున్నాం. ఆ కష్టంలో ఎగ్జామ్ కనుక కొద్దిగా ఏదన్నా పొరపాట్లు కనుక జరిగితే ఎగ్జామ్ సెంటర్స్లో దాని ఎఫెక్ట్ వాళ్ళ జీవితాలు పోతున్నాయి. ఒక ఇయర్ వేస్ట్ అవుతుంది. ఎంతోమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు, ఎంతోమంది పేరెంట్స్ బాధపడుతున్నారు. దీన్ని ఒక్కసారి మానవతా దృష్టితో మన అధికారులకు కానీ, అలాగే ప్రతి ఎగ్జామ్ సెంటర్లో ఉన్న చీఫ్ సూపరింటెండెంట్స్ అండ్ ఇన్విజిలేటర్స్కి కానీ మనం అవేర్నెస్లా తెలియచేయటం వలన వాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు వహిస్తే కనుక ఏ విద్యార్థులకు కూడా నష్టం జరగకుండా చక్కగా వాళ్ళ 3 గంటల సమయాన్ని వాళ్ళు నీట్ ఎగ్జామినేషన్ బాగా రాస్తే వాళ్ళు తర్వాత రాసిన తర్వాత వచ్చిందా రాలేదా పర్వాలేదు. కానీ ఇక్కడ తప్పిదాల వల్ల కనుక సీట్లు పోతుంటే అది ఎంతో బాధాకరమైన విషయం. దాన్ని మీ అందరికీ తెలియచేసి ఎన్నో వార్తలు, ఎన్నో బ్రేకింగ్ న్యూస్లు మీ అందరూ తెలియచేస్తున్నారు. నిజంగా ఇది పబ్లిక్ అవసరమైన ఇంపార్టెంట్ అవేర్నెస్. చాలామంది డాక్టర్ ఆస్పిరెంట్స్ అయిన స్టూడెంట్స్ పేరెంట్స్ యొక్క భావాలు ఇవన్నీ కూడా, ఆ భావాలను మీ ముందు అట్లు పెడితే మీరు దాన్ని ఒక అవేర్నెస్లా అందరికీ, అధికారులకి, అలాగే సెంటర్లో ఉన్న చీఫ్ సూపరింటెండెంట్స్కి అందరికీ తీసుకెళ్ళి ఆ విద్యార్థులకి కరెక్ట్గా 3 గంటల ఎగ్జామ్ జరిగే విధంగా చేస్తారు. తద్వారా నలుగురు కళలు నిలబెడతాయి, నలుగురు ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటారు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు మీ అందరికీ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది. ఏంటండి, ఏమేమి తప్పులు జరుగుతున్నాయి? ప్రతి ఎగ్జామ్ అయిన తర్వాత తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ మాలాంటి ఏదైతే మనకి విద్యా వ్యవస్థలు ఉన్నాయో ఆ విద్యా వ్యవస్థల్లో మళ్ళీ వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత బోరు నేడుస్తూ ఏమేమి ప్రాబ్లమ్స్ చెప్తున్నారు, ఆ ప్రాబ్లమ్స్ మీ ముందు అట్టి పెడతాను. వీటిని సవివరంగా మీరు వివరించి ఆ ఎగ్జామ్ సెంటర్స్ హెడ్స్కి చేరే విధంగా చేసి, అలాగే మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈరోజు నేను కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళి నేను నా యొక్క ఇదంతా కూడా వివరించాను. ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించారు. నిజంగా మీరు చెప్పిన వ్యాలిడ్ పాయింట్స్ మేము మళ్ళీ ఇప్పుడు ఒకసారి మీటింగ్ పెట్టుకున్న అందరికీ కూడా మేము మళ్ళీ ఒకసారి మేము తెలియచేస్తామని చెప్పారు. అలాగే కొన్ని కాలేజెస్కి వెళ్ళాను, లయోలా కాలేజీకి వెళ్ళాను, ఆర్కిటెక్చర్ కాలేజీకి వెళ్ళాను, వాళ్ళ హెడ్స్తో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించారు, చాలా జాగ్రత్తగా చేస్తారని చెప్పారు. మీ ముందు కూడా పెడుతున్నాను. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అనేది ఈరోజు బలమైన శక్తి. మీరు తలుచుకుంటే ఏదైనా సరే మీరు చాలా అవేర్నెస్ పబ్లిక్ ఇవ్వగలుగుతారు. అటువంటిది మీకు ఎగ్జామ్ రన్ చేసే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ కలెక్టర్ ఆధ్వర్యంలో, లేదంటే కనుక
సెంటర్ హెడ్స్ ఏ సెంటర్కి అయితే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇన్విజిలేటర్స్ జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రన్ చేస్తే కనుక ఈ పిల్లలకి అటువంటి నష్టం జరగకుండా వాళ్ళ జీవితకాలం వేస్ట్ కాకుండా ఉంటుందనేది నా భావన. దాన్ని మీరందరూ అలా జాగ్రత్తగా తీసుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందులో జరిగే నష్టం ఏంటో చెప్తా. ఒకటి, ఫస్ట్ నష్టం ఏం జరుగుతుంది, ఇది 3 గంటల్లోనే ఎగ్జామ్ రాయాలండి. వాళ్ళు ఆఫ్లైన్ ఎగ్జామినేషను 2 గంటల నుంచి 5 గంటల లోపల రేపు 3వ తారీఖు జరుగుతుంది. 2 to 5. జనరల్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏమిస్తుందంటే 2కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ అవ్వాలి, 5 క్లోజ్ అవ్వాలి, 3 గంటలు ఖచ్చితంగా స్టూడెంట్కి సమయం ఇవ్వాలి. కానీ ఏం జరుగుతుందంటే ప్రతిసారి మాకు తల్లిదండ్రుల నుంచి పిల్లల నుంచి వచ్చే ఇబ్బంది ఏంటంటే మాకు వాళ్ళు ఏదో సంతకాలు పెట్టించుకుంటా లేట్ చేసి 2:10కి స్టార్ట్ చేశారు. 10 నిమిషాలు పోయింది, పావుగంట పోయింది, కానీ మాకు అదనపు సమయం ఇవ్వలేదు. అరే 5 నిమిషాల్లో 4 క్వశ్చన్లు రాస్తారు, 15 నిమిషాలు పోతే 10 క్వశ్చన్లు కనుక తేడా వస్తే ఆటోమేటిక్గా వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి. కాబట్టి నేను కోరేది ఏంటంటే మొట్టమొదటిది మీరు ఏదైనా 2:00 కంప్లీట్ చేసుకోండి. 2 తర్వాత ఖచ్చితంగా స్టూడెంట్ స్టార్ట్ చేయాలి, 5కి తీసుకోవాలి. 3 గంటల్లో 1 నిమిషం లేట్ అయినా అది స్టూడెంట్ యొక్క 5 మార్కులు కూడా ఫ్యూచర్ని తేడా చేస్తుంది. దాన్ని సవినంగా అందరినీ అభ్యర్థిస్తున్నా, సవినంగా అందరినీ కోరుతున్నా. అందరు సూపరింటెండెంట్స్ ఆఫ్ ఆల్ సెంటర్స్ని, అలాగే కలెక్టర్ గారిని, అలాగే ఎన్టీఏ కోఆర్డినేటర్స్ని అందరినీ కోరుతున్నా. 3 గంటలు ఖచ్చితంగా స్టూడెంట్కి సమయం వచ్చే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎక్కడ సమయాన్ని కోల్పోకుండా స్టూడెంట్ రాయవలసిందిగా కోరుకుంటున్నా. అది ఒకటి.